హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జనసేన టీడీపీ కూటమిలో భాగం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ నార్మల్గా ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో రెండు వర్గాలుగా ఉండాలి అంటే ప్రత్యర్థులతో ఉండాలి. అంటే వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి, వైఎస్ఆర్సీపీ వర్సెస్ జనసేన, వైసీపీ వర్సెస్ టీడీపీ ఇట్లా ఉండాలి. కానీ ఇక్కడేంటో కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీల మధ్య ఎక్కువగా వివాదాలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా టీడీపీ వర్సెస్ జనసేన, జనసేన వర్సెస్ టీడీపీ. అది కూడా కింద స్థాయి నాయకుల్లోనే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ లోకేష్ గారి దగ్గర కానీ ఇది కనిపించకపోయినా పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా మిగతా కేడర్లో ముఖ్యంగా ఎవరైతే జనసేన పార్టీలో ప్రధానమైనటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు లేదా ప్రధాన నాయకులు, దాంట్లో ముఖ్యంగా ఒంగోలు జిల్లాకి సంబంధించినటువంటి ప్రతి నిత్యం కూడా వివాదమే మొదటి నుంచి వస్తుంది. బాలినేని జనసేన పార్టీలో ఎంటర్ అవుతారు అనుకున్నప్పటి నుంచి మొదలు పెడితే స్టిల్ ఈ రోజు వరకు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందేమో అనుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. ఇది ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా అంటే పెట్టేటువంటి పరిస్థితి కూడా, ఆ ఆలోచన కూడా రెండు పార్టీలు అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చేయకపోవటం కూడా కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చేయాలో తెలియట్లేదా, లేదంటే కావాలనే సర్దుకుంటారులే అనేటువంటి వదిలేస్తున్నారా అనేది తెలియదు. కానీ అదే అంటారు కదా, చినికి చినికి గాలివానగా తుఫానుగా మారి సునామీగా అయిపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. ఇప్పుడు వరుసగా ఇద్దరికిద్దరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి మీద ఒకరు వ్యక్తిగత దూషణల వరకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉంటే ఈ పార్టీకి నిన్ను జైల్లో వేసి నీ సంగతి ఏంటో చూసేవాడిని అని చెప్పి దామరచర్ల జనార్దన్ గారు మాట్లాడుతున్నటువంటి మాట. ఇంకొక పక్క నీ హిస్టరీ ఏంటో నాకు తెలుసు, నీ చరిత్ర ఏంటో నాకు తెలుసు అని చెప్పి బాలినేని గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం. ఇక్కడ బాలినేని గారు జనసేన పార్టీలోకి రావడమే ఆయన చేసినటువంటి తప్ప అంటే అలాగే కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీలో ఉంటే ఆయన పరిస్థితి ఏంటి అనేది పక్కన పెడితే జనసేనలోకి వస్తారు, వచ్చిన తర్వాత కూడా బహిరంగ వేదికల మీద కూడా దామరచర్ల గారు చాలా చెప్పాలంటే విమర్శలు చేసినటువంటిది. ఎవడ పడితే ఆయన తీసుకుంటారా, మాకు చెప్పరా అనేటువంటి మాటలు కూడా దామరచర్ల జనార్దన్ గారు మాట్లాడినటువంటి వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత అయినా కూడా బాలినేని గారు జనసేన పార్టీలో చాలా గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన కూడా ఇటువంటి పదవి లేకపోయినా సరే కొంచెం ఓపిక్గా ఉన్నారు. ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఆయనది కావచ్చు, ఈయనది కూడా కావచ్చు, ఇద్దరిది కూడా. అయితే ఇక్కడ ఒంగోలు జిల్లాలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఎందుకు విభేదాలు వస్తున్నాయి అని అంటే జిల్లా మీద ఆధిపత్యం ఇద్దరికీ కావాల్సి వస్తుంది. అంత స్థాయిలో వీళ్ళిద్దరు రాజకీయం ఉంటుందంటే ఇక్కడ బాలినేని గారిది మాత్రం ఎక్కువ కొంత ఏమంటారు, ఒక అడుగు ఒక చెయ్యి ఎక్కువగానే ఉంటుంది. ఆయన జిల్లాని శాసించేటువంటి స్థాయిలో, ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు జనసేన పార్టీలో ఆయన ఒక్కళ్ళే రాలా, మొత్తం ఒంగోలుకి సంబంధించినటువంటి బెటాలియన్ మొత్తాన్ని ఖాళీ చేసేటువంటి పరిస్థితే చేశారు ఆయన. ఒక్కసారిగా వైసీపీ కోసాలు కదిలిపోయాయి అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. అక్కడ ఉండేటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరినీ కూడా దెబ్బకి వేసుకుంటూ వచ్చాడు ఆయన. ఆయనకు అవకాశం ఇచ్చి ఉంటే జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఈ పార్టీకి అసలు వైఎస్ఆర్సీపీ కనుమరుగు అయిపోయేది ఒంగోలు జిల్లాలో. అలాంటి పరిస్థితి ఉంది. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదనే చెప్పాలి. ఇక్కడ ఇదే ఆధునిగా తీసుకుని ఆయనకి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు కదా అని చెప్పి దామరచర్ల గారు కూడా ఎవరైతే జనసేన పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం అంటే బాలినేని గారి వ్యతిరేక వర్గం ఉంటారు కదా, అంటే ఆయన పార్టీలోకి వస్తే నా పదవి పోతుంది, నాకేమీ రాదు అనుకునేటువంటి కొంతమంది ఉంటారు. దీంట్లో ఒంగోలుకి సంబంధించినటువంటి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్నటువంటి రియాజ్ గారు ప్రథమంగా ఎక్కువగా మనకు ఆయన బాలినేని గారితో విభేదిస్తూ ఆయన ఫోటోలు వేయకపోవటం, ఆయన ఇంకోటి మాట్లాడకపోవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. వాళ్ళిద్దరి మధ్య వివాదం అంటే ఈయన దామరచర్ల గారికి కొంచెం క్లోజ్ అనేటువంటి మాట. ఈయన కూడా దామరచర్ల గారు కూడా ఆయనకి చెక్ పెట్టాలంటే ఈయనని అంటే ఆయన వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషించాలనేటువంటి మాట. ఇక్కడ రీసెంట్గా రేషన్ షాపుల దగ్గర నుంచి మద్యం షాపుల దగ్గర నుంచి అనేక షాపులకు సంబంధించినటువంటి లిస్టు చూసుకుంటే మొత్తం జనసేన పార్టీ కన్నా మొత్తం టీడీపీ పార్టీకే ఎక్కువ వచ్చాయి. అదేంటి మరి, మిగతా కార్పొరేషన్ పదవులు ఉన్నాయి కదా, అవి ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, దీంట్లో ఏమన్నా జనసేన పార్టీకి ఏమన్నా ఓడబొడిసేసి ఇచ్చేసింది ఏమన్నా ఉందా అక్కడ టీడీపీ పార్టీకి సంబంధించి, లేదంటే అక్కడ దామచర్ల అంటే అది కూడా లేదు. ఒక పదవి వాడేశారు అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి, అదే ఎక్కువ లేవా, అది చేసుకో చాలే నీ బతుకు అన్నట్టుగా ఆయన ముఖాన్ని పాడేశారు. ఆయన కూడా అమ్మో మహాప్రసాదం అనుకున్నటువంటి దాంట్లో ఆయన కూడా తీసేసుకున్నారు రియాజ్ గారు కూడా.
ఇంకా ఆయనకి మొత్తం ఏమంటారు సాగిల పడిపోయారు అని చెప్పాలంటే జనసేన పార్టీని దగ్గర తీసుకెళ్ళి ఆయన దగ్గర తాకట్టు పెట్టేసినటువంటి పని చేశాడు. కానీ బాలినేని వచ్చిన తర్వాత ఒంగోలు జనసేన పార్టీ అంటే బాలినేని అనేటువంటి ముద్ర పడిపోయింది. కానీ రియాజ్ గారు కూడా ఎప్పటి నుంచో చెప్పాలంటే ప్రజారాజ్యం అప్పటి నుంచి జనసేన పార్టీలో ఉన్నా ఎక్కడా కూడా జనసేన పార్టీ ఒక దశాబ్ద కాల ప్రయాణం చేసినా కూడా ఎక్కడా జనసేన పార్టీని ఒక నియోజకవర్గంలో కూడా పోటీ చేసేటువంటి స్థాయి పక్కన పెడితే కనీసం ఒక పంచాయతీనో ఒక జడ్పీటీసీనో ఎంపీటీసీగానో గెలిపించుకునేటువంటి ఆ బలాన్ని చూపించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఇక రేషన్ షాపుల్లో ఎన్నో 70 80 ఉంటే జనసేన పార్టీకి ఒక్కటి ఇచ్చారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఏ రకంగా సాయికిలు పడిపోయారో జనసేన పార్టీని ఆయన దగ్గర వదిలేశారు అనేది చెప్పాల్సిన అవసరం. సరే బాలినేని గారు వచ్చారు, వ్యతిరేక అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు టీడీపీలో లేరా, ఎవరిని తీసుకోలేదా అంటే ఎంపీల నుంచి మంత్రుల నుంచి చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి చేసేటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి లేదంటే ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి లేదంటే ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉన్నారు. ఒకళ్ళిద్దరిని పేర్లని చెప్పడం కాదు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకునేటప్పుడు ఏమన్నా జనసేన పార్టీని అడిగి తీసుకున్నారా? లేదు కదా. సరే, అది ఎవరి వ్యూహం వాళ్ళది. కాకపోతే ఇక్కడ ఎందుకని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు దామచర్ల గారు ఒంగోలుకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనది పొలిటికల్ హిస్టరీ ఉంది. బాలినేని గారిది సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది, ఆయనది మంచి హిస్టరీ ఉంది. ఆయన కుటుంబం కావచ్చు, ఈయన కుటుంబం కావచ్చు, చాలా బలమైనటువంటి హిస్టరీ ఉంది. కానీ ఇద్దరూ కూడా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తేనే ఇబ్బంది వస్తే పర్లేదు, కానీ సపరేట్గా పోటీ చేసుకుంటే రాదుగా. అది తేల్చేసి నువ్వు అక్కడి నుంచి చూసుకో, నువ్వు ఇక్కడి నుంచి చూసుకో అని చెప్పి మీ ఇద్దరూ కలిసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీనే ఇక్కడ కనిపించకూడదు, మొత్తం దున్నిపడేయండి అనేటువంటి ఒక సంకేతాన్ని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ సయోధ్య ఎందుకు కుదర్చలేకపోతున్నారు? నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీని ఉపయోగించి పెద్ద అసలు చెప్పాలంటే కొన్ని దశాబ్దాలుగా రాజకీయ కక్షలు ఉన్నటువంటి కుటుంబాలను కూడా చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి కలిపేశారు. రంగా గారికి లేదంటే దేవినేని కుటుంబాన్ని కూడా ఒకటే వేదికపై తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అలాంటి కుటుంబాలని ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, పరిటాలు కావచ్చు, జేసీ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక తీసుకొచ్చి బద్ధ శత్రువులను కూడా ప్రాణ స్నేహితుల కింద చేసేటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటిది ఇక్కడ ఎంత చెప్పండి? ఇక్కడ జనసేన పార్టీ ఎదిగినా టీడీపీ ఎదిగినా రెండూ కూడా కూటమికి బలం, కూటమి కలిసి ఇంకో 15 ఏళ్ళు ప్రయాణం చేస్తుందనేటువంటి సంకేతాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా బలమైనటువంటి అవకాశంగా వాళ్ళ ముగ్గురు నాయకుల్ని చూస్తుంటే కనిపిస్తుంది. బట్ కానీ ఇలా ఒక జిల్లాకే ఇది ఒక మైనస్గా పడేటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఆధునిగా చూసుకుని వైఎస్ఆర్సీపీ ఏదో సోషల్ మీడియాలో ఒక రేంజ్లో రెచ్చిపోతుంది. బాలినేని గారి మీద తప్పు చేశారు, వచ్చేయండి అనుకుంటూ ఆయన్ని అటుపక్క జనసేన కేడర్ని కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఆయన వదులుకునేటువంటి పరిస్థితి జనసేనకి లేదు, టీడీపీ పార్టీ దామరచర్ల గారిని వదులుకునేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇద్దరూ కూడా రేపు ఏదైనా డీలిమిటేషన్కి సంబంధించినటువంటి పాస్ అయినా కానీ అది వచ్చినా కానీ కాన్స్టిట్యున్సీలు పెరిగిన కాన్స్టిట్యున్సీలు చూసుకున్నా ఆయన వేరే నియోజకవర్గానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వేరే నియోజకవర్గాలు చాలా ఉన్నాయి, తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇద్దరూ కూడా ఒక సమన్వయంగా కూర్చొని హ్యాపీగా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయాల్సింది పోయి వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఏమొస్తుంది? బాలినేని గారు కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా దామరచర్ల గారు కూడా ఒంటెత్తు పోకడలో పోకుండా వాళ్ళ ఆయన కేడర్ని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కదా. ఈవెన్ బాలినేని గారు కూడా చేశారు అనేటువంటి మాటలు వినపడుతుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు దామరచర్ల వర్గానికి సంబంధించినటువంటి చాలామంది మీద కూడా కేసులు కూడా పెట్టారని కూడా చెప్తారు. కరెక్టే కావచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా చాలామంది మాట్లాడుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించలేదా? 2019 నుంచి 19 అప్పుడు ఎలక్షన్స్ ముందు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదా? కానీ ప్రజల గురించి, ప్రజా ప్రయోజనాల గురించి, వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి వాళ్ళందరూ కూడా కలిసి ఒక మంచి కుటుంబంలాగా ఒక అద్భుతమైనటువంటి ఒక వేదికను క్రియేట్ చేసి రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డారు. రాజకీయాల్లో ఎప్పుడు మాట్లాడుకునేది చాలామంది చెప్పేదే శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండాలంటారు. అలాంటిదప్పుడు మీరు ఎందుకు శాశ్వత శత్రువులుగా మీరు కొట్టుకోవటం ఏంటి అనేది కూడా ఆలోచించాలి. కలిసేదే లేదు ఇంకొకటి లేదు అంటే ఎందుకు ఇంత కక్ష సాధింపు? మీ కుటుంబాల మధ్య జరిగేటువంటివి, మీ 2 కుటుంబాల మధ్య లేదా 2 ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఇష్యూని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా
ఒక కూటమిలో చీలిక తీసుకొచ్చే విధంగా, ముఖ్యంగా జిల్లాలో పట్టుకోల్పోయేటువంటి విధంగా, ఇంకొకరికి అవకాశం కల్పించే విధంగా ఎందుకు చేసుకుంటున్నారనేది కూడా ఆలోచించాలి. ఇక్కడ నాకైతే వీళ్ళిద్దరి తప్పు కన్నా కూడా మీరు ఎవరైనా ఏమన్నా అనుకోండి, ప్రధానంగా టీడీపీ పార్టీది, లోకేష్ గారిది, ఇక్కడ జనసేన పార్టీది, పవన్ కళ్యాణ్ గారిది కూడా తప్పుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది చినికి గాని వాన అంటే తుఫానుగా మారి ఈ స్థాయికి ఇలా రోడ్ల మీదకి వచ్చి బాహాబాహీగా చూపించుకునేటువంటి పరిస్థితి కన్నా ముందే వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి ఒక బలమైనటువంటి కార్యాచరణ చూసి మీకు మీరు ఇది చేసుకోండి, ఇలా కరెక్ట్ కాదు, మీరిద్దరూ కలిసి వేరే ప్రత్యర్థి పార్టీల మీద మనం వెళ్ళాలి కానీ మనం కొట్టుకుంటూ ఏంటి అనేటువంటి ఒక సంకేతాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది చాలా నియోజకవర్గాల్లో ఉంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎన్నైతే 21 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారితో సహా కూడా వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడలేకపోతున్నారు? అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు లోకేష్ గారు కావచ్చు, ఎందుకని దీన్ని పదే ఇలా ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? దానివల్ల మీరు నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల వాళ్ళు ఏమనట్లేదు కదా అని చెప్పి కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. లోకల్ క్యాడర్ రాష్ట్ర స్థాయిలో మీరు బాగున్నారు, అటు మంచి రిలేషన్స్ ఉన్నారు, కానీ కింద స్థాయిలో ఆ రిలేషన్ లేకపోతే చాలా దెబ్బతింటుంది. ఇప్పటికే 2.5 ఏళ్ళు అయిపోవచ్చింది. ఇలాంటప్పుడు కూడా ఇంకా మీరు ఇంకో సంవత్సరం అయితే మొత్తం అంతా మళ్ళీ ఎలక్షన్ ఆడవిడి మీద పడిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వేసేటువంటి పాచికల్లో మీరు ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి వచ్చినటువంటి అడ్వాంటేజ్ని ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆయన పాదయాత్ర వల్ల ఆయన ఏదో ఒకటి చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సో ఈ టైంలో ఒక కన్స్ట్రక్టివ్గా ఆంధ్రప్రదేశ్కు ఒక దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితిగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ప్రధానంగా ముందు గుర్తుపెట్టుకోండి ప్రతి నాయకుడు కూడా. అంతే తప్ప ఈ గొడవలు వీటిని కోసం చూసుకుంటే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్, మీ పార్టీలు కూడా, అందులో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రం నష్టపోవటం, అలాగే మీ పార్టీలకు మీ రాజకీయ భవిష్యత్తు మొత్తం కొలాప్స్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అధికారంలోకి వచ్చారు అంటేనే మీరు కలిసి ఉండటం వల్ల, మీరు విడిపోతే ఏం జరుగుద్దో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, జనసేనని ఎదగనివ్వండి, వైఎస్ఆర్సీపీని తొక్కండి. అంతే తప్ప జనసేననే తొక్కేసి వైఎస్ఆర్సీపీని పెంచుతామంటే ఇంతకన్నా ఇంకొక దుర్మార్గం అయితే నాకైతే కనిపించదు.